ఏపీ రాజకీయాల్లో మళ్లీ గేట్స్ మంటలు చెలరేగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆర్భాటంగా ఆహ్వానించిన బిల్ గేట్స్ అనూహ్యంగా తన పర్యటనలో మార్పులు చేసుకున్నారు. దీనికి కారణం బిల్ గేట్స్ చుట్టూ ఉన్న ఎప్స్టీన్ ఫైల్స్ వివాదమే అన్న చర్చ జోరందుకుంది. ఒకవైపు అంతర్జాతీయంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో చేతులు కలపడంపై భారత ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం, మరోవైపు తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇలాంటి అనైతిక వ్యక్తులతో జతకట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ను ఇరకాటంలో పడేశాయి. లైంగిక ఆరోపణలు, అనైతిక కార్యకలాపాలతో సంబంధం ఉన్న జెఫ్రీ ఎప్స్టీన్తో బిల్ గేట్స్కు ఉన్న సాన్నిహిత్యంపై ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో విచారణలు జరుగుతున్నాయి. ఇలాంటి వివాదాస్పద వ్యక్తిని ప్రతిష్టాత్మక ఏఐ సమ్మిట్కు ఆహ్వానించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కేవలం తన హైటెక్ ఇమేజ్ కోసం, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు నైతిక విలువలను పక్కన పెట్టేశారన్న విమర్శలు వస్తున్నాయి. గేట్స్ ఇండియా పర్యటనపై కేంద్రం నుంచి కూడా ప్రతికూల సంకేతాలు రావడంతోనే చివరకు గేట్స్ తన ప్రసంగాన్ని రద్దు చేసుకుని తన ప్రతినిధి అంకుర్ వోరాను పంపినట్లు తెలుస్తోంది. నైతికత లేని వ్యక్తులతో రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టడం ఏంటని మేధావుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అభివృద్ధి పేరుతో అనైతిక శక్తులకు ఏపీలో రెడ్ కార్పెట్ పరిచడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎప్స్టీన్ కేసులో గేట్స్ పాత్రపై అనుమానాలు ఉన్న తరుణంలో ఆయన్ని వెనకేసుకురావడం చంద్రబాబు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఈ పరిణామం అటు చంద్రబాబుకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం పబ్లిసిటీ కోసం నైతికతను విస్మరిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో బిల్ గేట్స్ పర్యటన రద్దు ఉదంతం స్పష్టం చేస్తోంది. దీనిపై బాబు సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.